నమస్కారం అండి. అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము ప్రతిరోజు లలిత సహస్రనామాలకు ఒక్కొక్క చొప్పున 10 పదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. ఈరోజు 262 నామము తూర్య. 10 పదార్థం తూర్య అవస్థ స్వరూపురాలు. మనోబుద్ధులు, అంతఃకరణములు, నేత్రములు, మనసు, హృదయంలో ఉన్నప్పుడు క్రమంగా జాగ్రత్త, స్వప్న, సుషుప్త అవస్థలు కలుగుతాయి. అప్పుడు జీవుడు విశ్వ తేజస్స ప్రజ్ఞులనే నామాలతో కర్మఫలం అనుభవిస్తూ ఉంటాడు. అంతఃకరణం సహస్రాన్ని పొందినప్పుడు తూర్యావస్థ కలుగుతుంది. అంటే బుద్ధి లయమైపోకుండా సహస్రారంలోని అమ్మవారి చిత్కలతో అనుసంధానమై ఉంటే అప్పుడు బుద్ధి చిన్మయం అవుతుంది. అప్పటి అనుభూతిని తుర్యం అంటారు. అప్పుడు శుద్ధమైన జ్ఞానం కలుగుతుంది. దీనికి శుద్ధ విద్య అని పేరు. పైన చెప్పిన 3 అవస్థల్లోని కర్మలను, ఫలాలను అనుభవించే జీవులను వివరంగా తెలుసుకొని శుద్ధ జ్ఞానం కలవాడైతే మళ్ళీ ఆ కర్మఫలాలను పొందుతాడు. కర్మలేపము, బంధము, పూత సంభవించదు. తూర్యావస్థ చాలా శ్రేష్టమైనది. ఇది యోగులకు మాత్రమే సంభవిస్తుంది. ఈ అవస్థలో కర్మలుండవు. జీవులకు ఈశ్వర సమానత్వం కలుగుతుంది. కాబట్టి అప్పుడు భోగం అంటే కేవలానందము. జాగ్రత్తాది అవస్థలు 3 కంటే తుర్యావస్థ చాలా భిన్నంగా ఉంటుంది. అయినా అక్కడ కూడా భోగం సంభవిస్తుంది. 3వ అవస్థల భోగాలను 4వ అవస్థల తైలాధార లాగా తడుపుతూ ఉంటుంది. తుర్యజ్ఞానంతోనే జాగ్రత్తాది అవస్థలలో సంచారం జరుగుతుంది. ఎల్లప్పుడూ జ్ఞాన దృష్టి ఉంటుంది. తుర్యావస్థను పొందిన జీవునికి తూర్యుడని పేరు. ఇతడు మహాకారణ శరీరాభిమాని అయి ఉంటాడు. ఈ అవస్థలో జీవునికి వాసనాక్షయము పూర్తి కాలేదు. కాబట్టి ఆ వాసనాత్మక భాగాన్ని వెష్టిగా గ్రహించి వెష్టిగా గాని సమిష్టిగా గాని ఆ తూర్య జీవాభిమాన స్వరూపురాలుగా ఉంటుంది అమ్మవారు. ఈ తుర్యావస్థను పొందే ఉపాయము శివుడి చేత చెప్పబడింది. మనసు ఆత్మజ్ఞానంతో ప్రవేశించాలి అనేది ముఖ్య సూత్రము. యోగాభ్యాసంలో ప్రాణాయామము మొదలైనవి చేసి మనసును స్వాధీనం చేసుకోవాలి. అది స్థూల శరీరంతో చేయటం వల్ల స్థూలోపాయమని చెప్పబడుతుంది. అప్పుడు కూడా మనసు వికల్పాన్ని, చంచలయాన్ని పొందుతుంది. కాబట్టి ఆ చంచలమైన స్థూలోపాయాన్ని విడిచిపెట్టి ఆత్మజ్ఞానంతో భగవతత్వం నందు ప్రవేశించాలి. ఈ జ్ఞాన మార్గంలో మనసుకు వికల్పాలుండవు. అది ఎలాగంటే మనసును అంతర్ముఖం చేసి తత్వాలను పరామర్శించి ఈశ్వరత్వము లేని తత్వాలన్నిటినీ నిషేధించి జాగ్రత్త అవస్థలకు భిన్నమైనది చమత్కార రూపము రసస్వరూపమైన ఈశ్వరత్వంలో ప్రవేశించాలి. శ్రీ శంకర భగవత్పాదులు కూడా తుర్యం అనేది అనిర్వచనీయ మహిమలో కలదనిదిగా చెప్పారు. సౌందర్యలహరి 97వ శ్లోకంలో ఆచార్యుల వారు గిరిమాహృతియం ద్రుహిణా గృహిణి మా గమ విదుహో హరేం పత్నిం పద్మం హారహ సహచరిమద్రితనయం తూర్య కపిత్వం దురాధిగమనాస్మి మామాహి మా మహామాయ విశ్వం బ్రహ్మయాసి పరబ్రహ్మాసి అన్నారు. పరబ్రహ్మునికి పట్టపురాణి అయిన తల్లి ఆగమవేత్తలు నిన్ను బ్రహ్మకు భార్య అయిన వాక్కులకు అధిష్ఠిరి అయిన సరస్వతి దేవిగాను, విష్ణువుకు భార్య అయిన లక్ష్మీదేవిగాను, హారునకు సహధర్మచారిణి అయిన పార్వతీదేవిగాను చెబుతున్నారు. వాస్తవానికి నీవు ఈ 3 కంటే వేరైన 4వ దానవు. అనిర్వచనీయమైన అతి కష్టంతో పొందశక్యమైన అపారమైన మహిమగల దానవు. శుద్ధ విద్యాంతర్గతమైన మాయాతత్వమై ప్రపంచాన్ని నీవు భ్రమింపజేస్తున్నావు. జనన మరణ ప్రవాహరూప సంసారంలో జీవులు మరల ఆవృత్తి అయ్యేటట్లు నీవు చక్రరూపంలో వారిని తిప్పుతున్నావు. అంటే ఆగమవేత్తలు పేర్కొన్న వాణి, లక్ష్మీ, పార్వతుల్లో అమ్మవారు ఏ ఒక్కరో మాత్రమే కాదు. అమ్మ తుర్య అంటే 4వది. అమ్మలో కేవలం వాళ్ళ 3 తత్వాలే కాకుండా మరొక 4వ తత్వం ఉంది. అదే మహామాయాతత్వం. తుర్యత్వం అంటే నీవు 4వ దానం అని భావము. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ నైవైకేచిజ్ఞ తరకోమితి యుక్తో మాన్యతా తత్వవేత్ పశ్యన్ శృణ్హాన్ స్పృహశన్ జిఘ్రాన్ అశ్నాన్ గచ్చన్ స్వాపన్ శ్వాసన్ ప్రాలాపన్ విసృజన్ గృహోనానో మిషాన్ నిమిష్మహాపి ఇంద్రియాణి స్త్రియంతేషు వర్తాత ఇతి దర్యాన్ బ్రహ్మణ్య ధ్యాయ కర్మిణి సజ్జాన్ తత్వో కరోతిథ్యం
విష్యతే సహ మాపేన పద్మపత్రమివాభాగ్న సహ. ఆత్మ యందు స్థిరమైన సంఖ్యాయోగి చూస్తూ తాకుతూ వాసన చూస్తూ తింటూ నడుస్తూ నిద్రిస్తూ గాలి పీలుస్తూ మాట్లాడుతూ విసర్జిస్తూ గ్రహిస్తూ కళ్ళు తెరుస్తూ మూస్తూ ఉన్నా కూడా ఇంద్రియాలు ఇంద్రియ విషయములందు ప్రవరిల్లుతున్నాయని తానేమీ చేయటం లేదని భావిస్తాడు. ఇతడు ఫలశక్తిని వదిలి ఈశ్వరార్పితములుగా కర్మణాలను చర్చిస్తూ కర్మములకు అంటుపడక తామరాకు మీద నీటి బొట్టులాగా ఉంటాడు అన్నాడు. ఈ అవస్థ జీవుడి 4వ పరిణామము. ఇది ఊహాతీతమైనది, గ్రహించశక్యం కాని స్థితి. దీనిని చైతన్యంలో మాత్రమే తెలుసుకోగలము. ఇది ప్రశాంతమైనది, మంగళకరమైనది. ఇదే ఆత్మ. ఈ స్థితి పొందినప్పుడే పరమాత్మ సాక్షాత్కారం అంటే శ్రీ లలితా పరమేశ్వరి సాక్షాత్కారం జరుగుతుంది. ఈ నామములో మాతా తుర్యాదేవతగా అభిన్నము. ఈ అవస్థలోనే సత్యమును ఆత్మ తెలుసుకునే ప్రజ్ఞ కలుగుతుంది. లలిత అష్టోత్తరంలో జాగ్ర స్వప్న సుషుప్తి నహం సాక్షిభూతేషు నమో నమో అని చెప్పబడింది. ఓం తూర్యాయ నమః. ద్వక్షాకరి శ్రీమాత్రే నమః. Thank you for watching my video. Please like, share, comment, subscribe to my channel. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుతున్నాను. ఏమైనా కామెంట్స్ ఉంటే కూడా పెట్టగలరు. బెల్ అనే ఐకాన్ బటన్ని ప్రెస్ చేసి మా అప్డేట్ వీడియోస్ అన్ని చూడగలరని కోరుతున్నాను. థ్యాంక్ యూ.